వినాయక చవితి సందర్భంగా చేసిన వినాయక మండపాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ స్వయంగా పరిశీలించి తగు సూచనలు, జాగ్రత్తలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రామగుండం కమిషనరేట్, గోదావరిఖని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డిలతో కలిసి సిపి స్వయంగా సందర్శించినారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో నిర్వాహకులతో వారు మాట్లాడారు. అనుమతులకు లోబడి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించరాదని, విద్యుదీకరణ జాగ్రత్తగా చేపట్టాలని, మండపాల వద్ద నిర్వాహకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తికి సంబంధించిన పాటలే ఉండాలని, ఇతర మతాల వారిని, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే విధంగా ఎలాంటి గొడవలు జరిగిన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ సంవత్సరం అంటే అలా 3-4 చోట్ల ఉంటే ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఈ పండుగకు ఇంత మంది కాకుండా మనం జరుపుకునే ప్రతి పండుగ ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. ఒక పురాణ గాథ ఉంటుంది. ఆ పురాణ గాథను, ఆ చారిత్రక నేపథ్యాన్ని, దాని వెనుక ఉద్దేశాన్ని మనం మీరు ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ టాపిక్ వచ్చేది ఇవన్నీ మాట్లాడుతున్న కూడా చాలా ఉంటాయి. ముఖ్యంగా మీరు విగ్రహం పెట్టేటప్పుడు కొన్ని రకరకాలైనటువంటి సమస్యలు ఎదురైతే రకరకాలైనటువంటి సమస్యలు మామూలు వీటన్నిటినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో ప్రతి 10 సంవత్సరాలు కూడా పెడతాము.